గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్న 6 టీవీ. నేను ఆనంద్. అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం ఈరోజు. మొదటిగా ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలతో ఈ యొక్క ఉదయకాలం మనం స్టార్ట్ చేద్దాం. మొదటిగా వివేక హంతకులను రక్షిస్తున్న జగన్ అనేటువంటి ప్రధాన అంశం మనం చూస్తున్నాం. ఇక ప్రజాకోర్టులో శిక్షిస్తాం. ఇక్కడ వైకాపా పునాదులు రక్తంతో తడిసిపోయాయి. కడపగడ్డ సాక్షిగా చెబుతున్న సునీత ధర్మ పోరాటానికి నేను ఆయుధాన్నవుతా. వివేక వర్ధంతి సభలో ప్రతినబూనిన షర్మిల అనేటువంటి ప్రధాన అంశం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేడు ఎన్నికల నగార. మధ్యాహ్నం 3 గంటలకు సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల. 18వ లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల తేదీ ప్రకటన అనేటువంటి ప్రధాన అంశం చూస్తున్నాం. ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో కవిత అరెస్ట్. ఎన్నికల ముంగిట కీలక పరిణామం చోటు చేసుకుంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద చర్యలు తీసుకున్న ఈడీ. 100 కోట్ల హవాలా లావాదేవీలపై విచారణ. అరుణ్ రామచంద్ర పిల్లై వాంగ్మూలమే కీలకం కాబోతుందని కూడా ఈ యొక్క అంశం చూడొచ్చు. ఇక ఉత్పత్తి ఉద్యోగాలకు 45 కోట్లు కుంభకోణం. బడుల్లో యోగా శిక్షకుల నియామకం పేరిట వసూళ్లు. ఆయుష్ విద్యాశాఖల సహకారంతో ప్రైవేటు దందా. దాంతో పాటు జగన్ సర్కార్లో నిరుద్యోగులకు మరో కుచ్చుటోపి అనేటువంటి ప్రధాన అంశం మనం చూస్తున్నాం. ఇక వైకాపాలో చేరిన ముద్రగడ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిలు, జనసేన నేత వెంకటరమణ కూడా వైకాపాలో చేరుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దాంతో పాటు ఉక్కుపై పరిగెందుకు జగన్ నేడు ఉక్కు మైదానంలో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహించేటువంటి ఒక అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక మేము ఏమని అడిగాం, మీరేమిచ్చారు? ఎన్నికల బాండ్ల నంబర్లను ఈసీకి ఎస్బీఐ ఇవ్వకపోవడంపై సుప్రీం ఆగ్రహం. ఎవరికి ఎంత ఇచ్చారో తెలియడం లేదని వ్యాఖ్య. ఆ వివరాలను వెల్లడించాలంటూ ఆదేశం. 18లోగా వివరణ ఇవ్వాలంటూ బ్యాంకుకు నోటీసులు జారీ చేసినటువంటి ఒక అంశం మనం చూడొచ్చు. సాక్షిలో ప్రధానంగా ఉన్నటువంటి అంశాలు మనం చూద్దాం. ఇది టీడీపీ మరో వెన్నుపోటు. పొత్తులు సీట్ల కేటాయింపు అభ్యర్థులపై మోదీ, నడ్డా, అమిత్ షాలకు 9 మంది ఏపీ బీజేపీ నేతలు లేఖాస్త్రం ఇచ్చినటువంటి ఒక ప్రధాన అంశం మనకి చూస్తా ఉన్నాం. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్. తాము కూటమికి వ్యతిరేకం కాదంటూ స్పష్టీకరణ. టీడీపీ గెలవని సీట్లే పొత్తులో మనకి ఇచ్చారంటూ వెల్లడి. ఆ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై సైతం పూర్తిగా టీడీపీకి అనుకూలంగా ఉండేలా ఉంది. ఈ చర్యలు పార్టీలో బలోపేతం చేసుకునేలా లేవు. లేఖ రాసిన వారంతా ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గంలో సీనియర్ నేతలైనటువంటి ప్రధాన అంశం మనకు చూడొచ్చు. ఇక ఎన్నికల షెడ్యూల్ నేడే విడుదల. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహిస్తుంది. దాంతో పాటు ఈసారి 4 లేక 5 దశల్లో సార్వత్రిక ఎన్నికలు. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్. ఏప్రిల్ 2 లేదా 3 వారంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. మళ్ళీ అవే ఫేక్ సర్వేలు. పాత చిత్రాలతో వచ్చాడు జాదుగాడు అనేటువంటి ప్రధాన అంశం మనకు చూస్తా ఉంది క్లియర్ గా. జాతీయ మీడియాలో మేనేజ్ చేసిన సంస్థలతో చంద్రబాబు ఫేక్ సర్వేలు. జెండా సభకు జనం ముఖం చాటేయడం. కేసుల భయంతో బెంబేలు అనేటువంటి ప్రధాన అంశం మనం చూస్తున్నాం. ఇక దీంతో క్లియర్ గా మనం ఇన్ఫర్మేషన్ చూస్తే మొన్న సి ఓటర్, నేడు న్యూస్ 18 పేరుతో నకిలీ సర్వేలు అంట. 3 పార్టీలు పొత్తు పెట్టుకున్న 3వ రోజే అభిప్రాయం మారుతుందా? ఆధారబాధరగా విడుదలైన సర్వేలపై రాజకీయ విశ్లేషకుల స్పందన ఇలా ఉంది. దాంతో పాటు 2019లోనూ అన్ని సర్వేలకు విరుద్ధంగా సి ఓటర్, న్యూస్ 18 అంచనాలు. బాబు ఎన్ని నకిలీ వేషాలు వేసినా విజయం వైఎస్ఆర్సీపీదే. 50% పైగా ఓట్లతో మళ్ళీ ఫ్యాన్. ప్రభంజనం ఖాయం. తేల్చేసిన టైమ్స్ నౌ, ఈటీజీ, జీ న్యూస్, మ్యాట్రిచ్, చాణక్య, పొలిటికల్ క్రిటిక్ తదితర సర్వేలు వెల్లడి చేసినటువంటి ప్రధాన అంశం మనం చూస్తా ఉన్నాం. ఇక వైఎస్ఆర్సీపీలో చేరిన ముద్రగడ అనేటువంటి ప్రధాన అంశం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ ఇమేజ్ లో బీజేపీకి ఇస్తే ఓడిస్తామని పరిటాల హెచ్చరిక చేసినటువంటి అంశం మనకు చూడొచ్చు. తగ్గేదిలే అంటూ కూడా, తాడోపేడు అంటూ కూడా పొత్తుల కత్తులు. టీడీపీ, జనసేన రోడ్డున పడేశాయి. పార్టీ కష్టకాలంలో నమ్మకంగా పనిచేసిన వారికి వెన్నుపోటు పొడిచారని కూడా ఇక్కడ ఒక ఇమేజ్ మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ నేడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల ప్రకటన. 175 శాసనసభ, 25 లోక్సభ స్థానాలు వెల్లడించనున్న సీఎం వైఎస్ జగన్. ఇడుపులపాయలో దివంగత సీఎం వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రకటన. మరోవైపు తుది దశకు చేరుకున్న ఎన్నికల మేనిఫెస్టో. 18 నుంచి ప్రచారం ప్రారంభించే ఛాన్స్. వేర్వేరు ప్రాంతాల్లో రోజుకు 2 లేదా 3 బహిరంగ సభల్లో రోడ్ షోలు నిర్వహించే అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక తొలగిన పచ్చ ముసుగులు అనేటువంటి ప్రధాన అంశం మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంతకుముందు చూసాం ఈనాడు పేపర్లో ఉన్నటువంటి అంశం అయితే ఇక్కడ మనం చూసాం. ఇంకా ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశం మనం చూద్దాం. మనం చూస్తున్నాం రక్తంలో మునిగిన వైసీపీ పునాదులు అంటూ కూడా మనం ఈ యొక్క ప్రధాన అంశంగా మనం చూడొచ్చు. రక్తంలో మునిగిన వైసీపీ పునాదులు. న్యాయం కోసం నిలబడిన
ఆడకూతురు ఒకవైపు, హంతకులను రక్షిస్తున్న ప్రభుత్వం మరొక వైపు. జనం ఏ వైపు తేల్చుకోవాల్సిన తరుణం ఇది అంటూ కూడా సునీత ఈ వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకి కనిపిస్తా ఉంది. మేము చంపించామని సాక్షిలో రాయించేవారు, అదే విషయం సిబిఐకి చెప్పండి, 5 లక్షల రివార్డు ఇస్తాం, చనిపోయే ముందు దాకా మీకోసమే వివేకంగా పనిచేశారు, అయినా జయంతికి గాని జయంతి గాని వచ్చారంటూ కూడా సునీత ఈ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి అంశం మనకి కనిపిస్తా ఉంది. దాంతోపాటు అంతఃకరణ శుద్ధి అనే మాటకు అర్థం తెలుసా మీకు అన్న జగన్ను సూటిగా నిలదీసిన వివేక కుమార్తె వివేక 5వ వర్ధంతి సందర్భంగా కడపలో ఆత్మీయ సభలో ఈ యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనకి కనిపిస్తా ఉంది. ఇక కోర్టు కూసే ముందు డిఏ డ్రామా అంట. 2023లో ఇవ్వాల్సిన 2 డిఏలు విడుదల, అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, అలాగే బకాయిలు 3 విడతల్లో చెల్లిస్తామని ప్రకటన, ఉద్యోగులపై జగన్ సర్కార్ కపట ప్రేమ, 2024 జనవరి డిఏ ఇంకా పెండింగ్ లోనే ఉంది అంటూ కూడా ఒక అంశం మనం ఇక్కడ చూడొచ్చు. నేడే ఎన్నికల నగార లోక్సభతో పాటు ఆంధ్ర, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సభలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు కూడా మనం ఇంతకుముందు చూసాం. సో దాంతో పాటు రేపే కూటమి ప్రజాగలం బొప్పుడిలో బహిరంగ సభ, 300 ఎకరాల ప్రాంగణంలో భారీగా ఏర్పాట్లు, ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, ఇతర ముఖ్య నేతలకు ఆహ్వానం, దాంతో పాటు సాధారణ భద్రత, 6 హెలిప్యాడ్ల ఏర్పాటు, ఎస్పీజీ నిఘాతో పనులు అనేటువంటి ప్రధాన అంశం మనకి చూస్తాం. అడ్డగోలుగా పదోన్నతులు, మున్సిపల్లో నిబంధనలు బేఖాతరు, సర్వీస్ రూల్స్ మార్చి ఏడీలుగా పదోన్నతులు, ఎన్నికల ముందు హడావిడిగా సన్నాహకాలు, మున్సిపాలిటీలో పనిచేసే అధికారులకే ఛాన్స్, ఒక్కొక్కరి నుంచి 5 నుంచి 10 లక్షల వసూలు, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు ముడుపులు, దాంతోపాటు ప్రధాన రీజనల్ ఆఫీస్లో పనిచేసే వారికి అన్యాయం జరుగుతుందంటూ కూడా ఒక ప్రధాన అంశం ఇక్కడ చూడొచ్చు. ఇక విజిలెన్స్ కు అపరిమితమైన అధికారులకు విస్తృత అధికారుల కల్పన ఎలా సాధ్యం? చట్టాలకు లోబడి ఆయా శాఖలు పనిచేస్తున్నాయి, వాటిపై ఆధారాలు రావాలని ఇక విజిలెన్స్ ఐజీ ఎలా కోరుతారు? చట్టబద్ధంగా కల్పించాల్సిన అధికారాలను కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా దాఖలు పరచలేదు. ఇక ఐజీ రఘురామరెడ్డి లేఖపై వివరణ సమర్పించండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించినటువంటి ఈ యొక్క ప్రధాన అంశం మనం ఇక్కడ చూడొచ్చు. అంటే మొత్తంగా చూస్తే విజిలెన్స్ కు అపరిమిత అధికారాల అంటూ కూడా ఇక ప్రధాన అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు. నిన్న చూసాం ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. పిఎంఎల్ఏ చట్టం కింద అదుపులోకి 5 ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఈడీ. ఇక ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కవిత ఇంటిలో తనిఖీలు, సాయంత్రం అరెస్ట్ చేస్తున్నట్లు వెల్లడి చేశారు. నిన్న ఈడీ అధికారులతో కేటీఆర్, హరీష్ వాగ్వాదం చేసినటువంటి విజువల్ మనం కూడా చూసాం క్లియర్ గా. ఇక విమానంలో ఢిల్లీకి కవిత తరలింపు, అరెస్టును సవాల్ చేస్తూ నేడు సుప్రీంలో పిటిషన్ వేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ చూడొచ్చు. సేవ్ విశాఖ, సేవ్ స్టీల్ ప్లాంట్. నేడు విశాఖలో కాంగ్రెస్ బహిరంగ సభ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విశాఖపట్నం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది, అక్కడ పార్టిసిపేట్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. నెంబర్లను వెల్లడించలేదు, ఎలక్టోరల్ బాండ్ పూర్తి వివరాల ఎందుకు తెలియజేయలేదు, బాండ్ తేదీ, విలువ, కొనుగోలుదారు వివరాలతో పాటు నంబర్ చెప్పాలంట. ఎస్బీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది, 18వ తేదీకి విచారణ వాయిదా వేసింది. దాంతో పాటు కోర్టుకు సమర్పించిన బాండ్ల పత్రాలను ఈసీకి ఇవ్వాలని రిజిస్టర్ ఆదేశాలు జారీ చేసినటువంటి ప్రధానాంశం మనం చూడొచ్చు. చివరిగా దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశం మనం చూద్దాం. నేనే రాజు నేనే మంత్రి, నా మాటే శాసనం, అందరూ వినాల్సిందే. ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ తీరిది. పేరు వింటేనే జంకుతున్న ఉద్యోగులు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆడిందే ఆట పాడిందే పాట అంటూగా చేసినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక ఐఏఎస్ కు అండగా నాటి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం మారిన తీరు మార్చుకొని ఆఫీసర్ 4 ఏళ్లుగా అదే జిల్లాలోనే తిష్ట వేసినటువంటి పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది క్లియర్ గా ఇమేజ్ లో. ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఇమేజ్ అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. సో మరి ఆ ఇమేజ్ కి తగ్గట్టు విజువల్ మ్యాటర్ మనం చూస్తే నేనే రాజు నేనే మంత్రి అంటూ కూడా, అంటే నేను చెప్పిందే చేయాలి, నేను చెప్పిందే వినాలి అనేటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ క్రియేట్ అయినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇంకా కవిత అరెస్ట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ అదుపులోకి తీసుకున్నటువంటి అంశం మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఢిల్లీకి తరలింపు, వైద్య పరీక్షలు పూర్తి, రాత్రంతా ఈడీ హెడ్ క్వార్టర్స్ లోనే ఎమ్మెల్సీ కవిత, అమిత్ అరోరాతో కలిసి ప్రశ్నించనున్న ఆఫీసర్లు అంటూ కూడా ఒక అంశం చూడొచ్చు. నేడు లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎస్బీఐకి సుప్రీం నోటీసులు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం అన్ని పేపర్లో చూసాం. ఇంకా బీఎస్పీకి నాగర్ కర్నూల్, హైదరాబాద్ పొత్తులో భాగంగా ఖరారు, కొలికి వచ్చిన బీఆర్ఎస్ బీఎస్పీ సీట్ల పంపకం. అంటే బీఎస్పీకి
నాగర్ కర్నూల్ హైదరాబాద్ సీట్లకు సంబంధించినటువంటి ఎంపీ ఎలక్షన్ సంబంధించినటువంటి సీట్లు అయితే పంపకం చేసే అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. యడ్యూరప్పపై ఫోక్సో కేసు, మైనర్పై లైంగిక వేధింపులు ఆరోపణలు, ఫిర్యాదు చేసిన బాధితుల తల్లి ఫిర్యాదు చేయడంతో ఫోక్సో కేసు నమోదు చేసినటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది. ముస్లిం రిజర్వేషన్ రద్దు మోడీ షాతో కాదు, ముస్లిం రిజర్వేషన్ రద్దు మోడీ షాతో కాదు అంట. ఇక్కడ చూస్తున్నాం 4% అమలు చేసి తీరుతా, ముస్లింలకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తా ఉంది. పాత బస్తీ అభివృద్ధి లక్ష్యం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు సందర్భంగా యొక్క వ్యాఖ్యలు చేసినటువంటి అంశం మనం ఇక్కడ చూడొచ్చు. కాషాయమయం మొత్తం మిర్జాల్గూడ మల్కాజ్గిరి చౌరస్తా వరకు 1.2 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీ, భారీగా తరలి వచ్చిన బీజేపీ శ్రేణులంటూ కూడా రోడ్ షో. ప్రధాని మోదీ మల్కాజ్గిరికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ జరిగినటువంటి రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. హైదరాబాద్ లో ప్రధాని మోదీ రోడ్ షోలో నేడు నాగర్ కర్నూల్ కు ప్రధాని మోదీ బహిరంగ సభకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఇవి అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు మనం చూడొచ్చు. మొత్తానికైతే అటు ఏపీకి వైపు చూస్తే, ఇటు తెలంగాణ వైపుగా చూస్తే రాజకీయాలు అయితే రసవత్తరంగా మారుతున్నటువంటి సందర్భం అయితే ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.